ఫ్రెండ్స్, నేను మీ సాంబా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి డ్రీమ్ లెవెన్ యాప్లో లొకేషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ ఐపీఎల్కి ప్రతి ఒక్కరు ఆడే యాప్ డ్రీమ్ లెవెన్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి అవసరమైన మంచి అప్డేట్ ఇది. సో లొకేషన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్యాన్ కాబట్టి సో వేరే స్టేట్ పెట్టి లొకేషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒక మంచి అప్డేట్ ఇది. సో ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. చాలామంది డ్రీమ్ లెవెన్లో ఎలా మనీని ఎర్న్ చేయాలి, అలాగే మనీని ఎర్న్ చేయాలంటే లొకేషన్ చేంజ్ చేయాలి కాబట్టి సో లొకేషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైనంత వరకు ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. చాలా మంచి అప్డేట్. సో వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి కొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళకి కూడా ఈ లొకేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రీమ్ లెవెన్ యాప్లో లొకేషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అని దాని గురించి అయితే మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో మంచి అప్డేట్ కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాప్ లొకేషన్ ప్రాబ్లం అనేది చాలామందికి ఈ యాప్లో ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం అనేది 100% ఉంది కాబట్టి వీడియోని మాత్రం దయచేసి ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. సో ముందుగా మీ మొబైల్లో డ్రీమ్ లెవెన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. స్టార్టింగ్లో మీ ప్రొఫైల్ ఐకాన్ దగ్గర 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి నేము, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత మనకి ఇక్కడ స్టేట్ అడుగుతుంది. మనకి ఆల్రెడీ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ యాప్ అనేది బ్యాన్ కాబట్టి సో వేరే స్టేట్ పెట్టి మనం ఏ విధంగా లొకేషన్ అనేది చేంజ్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరే స్టేట్స్ అంటే మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ సో ఈ 4 స్టేట్స్లో ఏదైనా పెట్టి యాప్ని లొకేషన్ ఏ విధంగా చేంజ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లొకేషన్ అనేది ఎవరికి వర్తబుల్ అంటే సో బిఫోర్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆడుతున్న వాళ్ళు, పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళకైతే ఇప్పుడు ఈ లొకేషన్ చేంజ్ చేసినా ఆడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డు ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అవ్వదు. సో ఇది ఎవరికి వర్తబుల్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎవరి మొబైల్ అయితే డ్రీమ్ లెవెన్ యాప్ లేదో వాళ్ళకి, అలాగే ఇంకా ఎవరైతే బిఫోర్ ఆడిన వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైతే ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరో వాళ్ళకి కూడా వర్తబుల్. సో వీళ్ళిద్దరికి వర్తబుల్, కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళు ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళకి ఈ యాప్లో అయితే స్టేట్ చేంజ్ చేసుకొని ఆడే అవకాశం ఉంటుంది. సో లొకేషన్ చేంజ్ చేసుకుంటే మనకి ఈ ఇద్దరికి అయితే క్లియర్గా ఆడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి జీపీఎస్ ఎమ్యులేటర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి జీపీఎస్ ఎమ్యులేటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడికి మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అన్లాక్ డెవలపర్ ఆప్షన్స్, అలాగే సెలెక్ట్ మోక్ ఆప్షన్స్ అని అడుగుతుంది. సో అక్కడ ఒకవేళ అడిగితే గనక అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ ఎంఓసీకే మోక్ ఆప్షన్ని లొకేషన్ అయితే ఆన్ చేసుకుంటే మీకు క్లియర్గా అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకవేళ ఇక్కడ ఎమ్యులేటర్ ఈ యాప్లో లొకేషన్ యాప్లో అడగకపోతే కనుక ఫోన్ సెట్టింగ్స్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఫోన్ సెట్టింగ్స్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసిన వెంటనే అక్కడ కిందకి ఎలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సెలెక్ట్ మోక్ లొకేషన్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఎంఓసీకే మోక్ లొకేషన్ అడుగుతుంది. సో ఆ లొకేషన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు జీపీఎస్ యాప్లోకి వెళ్ళి మీరు స్టార్టింగ్ ప్రొఫైల్లో ఇచ్చిన ఏ స్టేట్ అయితే ఇచ్చారో, కర్ణాటక అయితే కర్ణాటక, లేదంటే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, అది మీ జీపీఎస్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ స్టేట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆ స్టేట్ను ఎంటర్ చేస్తే కనుక డైరెక్ట్గా అక్కడ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో వేరే ఫేక్ చాలా జీపీఎస్లు అయితే ఉంటాయి. అవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేసినా సరే మీకు ఇప్పుడు అయినా సరే తర్వాత ఫ్యూచర్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో డిపాజిట్కి కానీ విత్డ్రాకి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు డ్రీమ్ లెవెన్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, లొకేషన్ ప్రాబ్లమ్స్. సో అందుకే
ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. జీపీఎస్ ఎమ్యులేటర్ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే 100% మనకు వర్కింగ్. లొకేషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకోవచ్చు. సో అందుకే జీపీఎస్ ఎమ్యులేటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈజీగా లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో వేరే యాప్లు ఏ ఫేక్ యాప్లు కూడా మీరు జీపీఎస్ యాప్లు ఏవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ట్రై చేయకండి. ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అయితే చేసిన తర్వాత మనకి సెర్చ్ బార్లో జీపీఎస్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఈ యాప్ అయితే లొకేషన్ చేసిన తర్వాత మనకి డ్రీమ్11లో మనకి వాలెట్ ఉంటుంది కదా, వాలెట్లోకి వెళ్ళి మన డిపాజిట్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. సో డిపాజిట్ అండ్ విత్డ్రా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు లొకేషన్ చేంజ్ చేసుకున్న తర్వాత. సో ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ సేమ్ ప్రాబ్లం డ్రీమ్11 వాలెట్లోకి వెళ్తే అమౌంట్ మనం కొట్టిన తర్వాత ఈ లొకేషన్ ప్రాబ్లం వస్తే కనుక ఈ యాప్ను జీపీఎస్ యాప్ను ఓపెన్ చేసి ఆ సెలెక్ట్ కింద సెలెక్ట్ లొకేషన్ సెట్ అని ఉంటుంది. లొకేషన్ సెట్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మన డ్రీమ్11 యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈ యాప్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఆన్లో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డిపాజిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. లొకేషన్ స్టార్టింగ్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్టేట్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత స్టేట్ అయితే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి జీపీఎస్ ఎమ్యులేటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ డెవలపర్ ఆప్షన్స్ అంటే సెలెక్ట్ మోడ్ ఆప్షన్స్ మనకి వస్తాయి. అవి ఎనేబుల్ చేసుకోవాలి. సో డెవలపర్ ఆప్షన్స్లో కిందకి వెళ్తే స్క్రోల్ చేస్తే అలాగే మనకి సెలెక్ట్ మో లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ కూడా మనం ఆన్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మనం జీపీఎస్లోకి వెళ్ళి మనం ఏదైతే ప్రొఫైల్ ఇచ్చామో ఆ లొకేషన్ అదే లొకేషన్ అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి కొడితే కనుక డైరెక్ట్ మన లొకేషన్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం సెట్ చేసుకొని లొకేషన్ సెట్ చేసుకొని డ్రీమ్11లోకి వెళ్ళి డిపాజిట్ చేసుకొని చెక్ చేసుకోండి. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి అవసరమైన అప్డేట్ ఇది. సో ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం మీకు వీడియో కూడా చేయడం జరుగుతుంది. మీకు ఇంకా దాంట్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాకా అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి క్లియర్గా వినండి. మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా డ్రీమ్11 యాప్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ప్రొఫైల్ పిక్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఇన్ఫో సెట్టింగ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అనేది ఉంటుంది. స్టేట్ మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవ్వదు కాబట్టి వేరే స్టేట్ పెట్టి మన లొకేషన్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి వేరే అయితే స్టేట్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మహారాష్ట్ర పెట్టడం జరిగింది. సో మీరు మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, లేదంటే ఢిల్లీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న తర్వాత అలా కింద కంట్రీ ఇండియా అని పెట్టండి. పెట్టిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చి సేమ్ మళ్ళీ పైన మన ప్రొఫైల్ పిక్ దగ్గర 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మై బ్యాలెన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై టు విత్డ్రా అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు వెరిఫై అయితే అయిపోయింది. సో నేను ఆధార్ కార్డు అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ నేను బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫై అయితే చేయలేదు. సో బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయాలంటే మనది ఆల్రెడీ ఏపీ, తెలంగాణ అవ్వట్లేదు కాబట్టి వేరే స్టేట్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనది గూగుల్లోకి వెళ్ళి మనం ఏ స్టేట్ అయితే పెట్టామో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసి ఐఎఫ్సి కోడ్ అని కొట్టండి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మహారాష్ట్ర పెట్టాను కదా, మహారాష్ట్ర ఎస్బీఐ ఐఎఫ్సి కోడ్ అని కొట్టాను. కొట్టంగానే మనకి ఈ విధంగా అయితే ఐఎఫ్సి కోడ్లు వస్తాయి. అవి కాపీ చేసుకొని అక్కడైతే మీరు పేస్ట్ చేసుకుంటే అకౌంట్ దగ్గర కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీకు అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. సో లొకేషన్కి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉన్న మెయిన్ ప్రాబ్లం లొకేషన్ కాబట్టి సో ఈ లొకేషన్ అనేది ఏ విధంగా అంటే ఇక్కడ మన వాలెట్లోకి వెళ్తే మనకి సో ఇక్కడ మనకి ఇలాగ ప్లే ఫ్రీ కాంటెస్ట్ ఇన్సర్టెడ్ అని వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు లొకేషన్ ఏ విధంగా చేంజ్ చేయాలంటే సో మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని అయితే ఎక్కించుకోవాలి కదా. సో ఫేక్ జీపీఎస్లు అయితే వాడకండి. సో నేను చెప్పిన యాప్ ఇప్పుడు మీరు యూజ్ చేసుకుంటే మీకు 90% మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి
జీపీఎస్ ఎమ్యులేటర్ అని కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో మీరు ఈ జీపీఎస్ ఎమ్యులేటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు స్లోగా చెప్తున్నాను క్లియర్గా అర్థం అవడం కోసం. సో ఇక్కడ పైన మన సెర్చ్ బార్లోకి వెళ్ళి నేను ఇక్కడ లొకేషను లక్నో పెట్టాం కాబట్టి లక్నో వచ్చింది. సో మీరు ఇక్కడ ఏ లొకేషన్ అయితే పెట్టారో స్టార్టింగ్ మీ ప్రొఫైల్లో ఆ లొకేషన్కి సంబంధించింది ఇక్కడ టైప్ చేయాలి. సో మీరు ఎగ్జాంపుల్కి వేరే స్టేట్ ఢిల్లీ పెట్టారనుకో, ఢిల్లీ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ కొడితే మన డైరెక్ట్గా మన లొకేషన్ డైరెక్ట్గా ఇక్కడ మనకి వేరే ఫేక్ యాప్లో అయితే మనం లొకేషన్ ఎదుర్కోవాలి. సో ఈ యాప్లో స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మీ సెర్చ్ బార్లో మీరు ఏదైతే టైప్ చేస్తారో అది డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోతుంది. సో లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కింద గ్రీన్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే లొకేషన్ సెట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత అలా బ్యాక్ వస్తే మళ్ళీ డ్రీమ్లాన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ డ్రీమ్లాన్ క్లోజ్ చేసి సో మళ్ళీ డ్రీమ్లాన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు చూసారా, సో అక్కడ లొకేషన్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఆ లొకేషన్ అయితే పోయి ఇక్కడ మనకి క్యాష్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎంతైనా మనకి టైప్ చేసుకోవచ్చు. మనకి 10 రూపీస్ అయినా అవుతుంది. సో ఎగ్జాంపుల్కి 50 రూపీస్ అనుకుందాం. 50 రూపీస్ టైప్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ అమెజాన్ పే 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంది కదా, ఎగ్జాంపుల్కి ఇది నొక్కామనుకున్నాం. ఇది నొక్కి మీరు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆ విధంగా వస్తాయి. సో అక్కడికి వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని అయితే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యాప్ ఈ జీపీఎస్ ఆన్లో ఉన్నంత వరకు మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీరు డ్రీమ్లాన్ని క్లోజ్ చేసుకుంటారో అప్పుడు ఇక్కడ జీపీఎస్ ఎమ్యులేటర్ అనేది లొకేషన్ ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కనుక మీకు సో డిపాజిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఇంకెలాగో ఆన్లో ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మళ్ళీ వాలెట్లోకి వెళ్తే సో ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. క్లియర్ అయితే అయిపోతుంది. సో ఎప్పుడైనా మీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినా వస్తే కనుక ఆ జీపీఎస్ ఆన్ చేసుకొని ఏ లొకేషన్ అయితే ఇచ్చామో మన ప్రొఫైల్లో ఆ లొకేషన్ ఇచ్చుకొని డైరెక్ట్గా మనం ఇక్కడ వాలెట్లోకి వెళ్ళి కొడితే కనుక మనకి ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా చేసుకోండి. సో 100% మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ వరకు ప్రాబ్లం సాల్వ్ కదా. సో అందరికీ కూడా ఈ యాప్ని అయితే సజెస్ట్ చేయండి. సో ఏ విధంగా లొకేషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.